श्रीमन्महागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। हरिः ओं श्रीगुरुभ्यो नमः। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినమును పురస్కారం గురించి నీరడగొండ హనుమాన్ దేవాలయం, ఈ అందరికీ తెలిసినటువంటి నీరడగొండ హనుమాన్ దేవాలయము ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి వారి వారి కోరికలు నెరవేర్చుకుంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క స్వయంభూగా వెలిసినటువంటి నీరడగొండ ఆంజనేయ స్వామి దేవాలయంలో 15 సంవత్సరాల క్రితము మా యొక్క గురువుగారైనటువంటి కోనసముద్రం శ్రీకంఠం శర్మ గారు ఈ యొక్క ఆంజనేయ స్వామి ఆలయంలో కూడా శివ పంచాయతనం ఉండాలి, ఎందుకంటే ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిచాడు కాబట్టి అదొకటే విగ్రహం ఉంటుంది కాబట్టి మిగతా అన్ని శివ పంచాయతనము, గణపతి, అమ్మవారు, నంది, అదేవిధంగా శివుడు ఉండాలని చెప్పేసి 15 సంవత్సరాల క్రితము ఈ యొక్క కమిటీ వారందరూ కూడా విచారం చేసుకొని ఇక్కడ ఉండాలన్న ఉద్దేశంతో ఆనాడు 15 సంవత్సరాల కిందట ఇక్కడ కాశీ విశ్వేశ్వర శివాలయం అనేటటువంటి నామకరణం చేసి ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడ ఆంజనేయ స్వామి గుళ్ళో అంగరంగ వైభవంగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు కమిటీ అందరూ అభివృద్ధి చేసేటటువంటి కమిటీ వాళ్ళందరూ కూడా ఆలోచించి మనము కూడా ఈ యొక్క గుట్టలో ఉన్నటువంటి ఆ యొక్క ఆంజనేయ స్వామి సన్నిధిలో మనం కూడా ఈ యొక్క శివరాత్రి పర్వదిన సందర్భముగా మనం ఇక్కడ అభిషేకాలు చేయడము, అదేవిధంగా శివరాత్రి రోజున శివపార్వతుల కళ్యాణం చేయడము చాలా మంచిది అని చెప్పి ఆలోచించి ఈ సంవత్సరము ప్రథమంగా ఎక్కడ లేని విధముగా ఆంజనేయ స్వామి దేవాలయంలో శివ పంచాయతనం ఉన్నటువంటి దాంట్లో మనము కాశీ విశ్వేశ్వర ఆలయంలో పర్వదినమున శివరాత్రి పర్వదినమున అభిషేకాలు. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది, ఏంది అంటే ఇక్కడ పాలకోనేరు ఉన్నది. ఆ పాలకోనేరులో నుంచి నీళ్లు తీసుకొని వచ్చి అభిషేకం చేయటం వలన సాక్షాత్తు గంగాదేవి యొక్క నీళ్లు తీసుకున్నటువంటి చేసినటువంటి ఫలితము దక్కుతుంది. కాబట్టి
ఆ యొక్క అందరూ కూడా శివరాత్రి రోజు బాసర్ నుంచో అక్కడి నుంచో ఇక్కడ నుంచో నీళ్లు తీసుకొచ్చి గంగాజలంతో చేస్తారు. కానీ మనకు నీరడగొండ హనుమాన్ దేవాలయంలో సాక్షాత్ స్వయంభూగా వెలిసినటువంటి పాలకోనేరు నీళ్లను మనం తీసుకొని అటువంటి నీళ్లతోని మనం అభిషేకం చేయడం వల్ల మనకు ఉన్నటువంటి ఈతి బాధలన్నీ తొలగిపోతాయని చెప్పి ఆ పరమేశ్వరుడి యొక్క మనకు అండదండలు ఉంటాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఆ యొక్క విశ్వేశ్వరుడికి, కాశీ విశ్వేశ్వరుడికి, శివుడికి సంబంధించినటువంటి దేంతో కృషి అవుతాడు అని అంటే కొన్ని నీళ్లు పోయడం వల్ల, కొంచెం బసవడం వేయడం వల్ల ఆయన చాలా ఆనందపడిపోతాడట. అందరు ఏమనుకుంటారంటే పంచామృతాలు అవి కాదు, ఆ యొక్క పాల నీళ్ళను మనం తీసుకొచ్చిపోతే ఆ యొక్క శివరాత్రి పర్వదినం రోజున ఒక్క గ్లాసుడు పాల నీళ్ళు పోస్తే మన పాపాలన్నీ కూడా పటాపంచలైపోయి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుందన్న ఉద్దేశంతో ఇక్కడ చేయడం జరుగుతున్నది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ కాశీ విశ్వేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందాలని చెప్పి పేరు పేరున నీరడగొండలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తున్నాం. ఉదయం 5 గంటల నుంచే అభిషేక కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా ప్రత్యేక పూజలు ఆంజనేయ స్వామికి, అదేవిధంగా శివ పంచాయతానికి కూడా ప్రత్యేక పూజలు చేసి అభిషేకం అందరూ కూడా భక్తులు పాల్గొని అభిషేకం చేసుకోవాలని చెప్పి పేరు పేరున అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా 10 గంటలకు ఉత్సవమూర్తులు ఎన్నలు లేని విధంగా ప్రప్రథమంగా ఈ ఆంజనేయ స్వామితో శివ పార్వతుల కళ్యాణం చేస్తున్నాం. ఆ యొక్క ఉత్సవమూర్తులను ప్రప్రథమంగా ఊరేగించి కోనేరు నుంచి అక్కడ అభిషేకం చేసి అక్కడ ప్రత్యేకమైన అభిషేకాలు చేసి అక్కడ నుంచి ఊరేగింపుగా తీసుకొని వచ్చి ఇక్కడ అలంకరణ చేసి శివపార్వతుల కళ్యాణం చేయడం జరుగుతుంది. అది అభిషేకం ఉదయం 10 గంటల నుంచి మొదలై మనకి 12 గంటలకి కళ్యాణం సమాప్తి అయిన తర్వాత ఆ యొక్క ప్రసాదం వితరణ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరూ కూడా ఈ నీరడగొండ హనుమాన్ దేవాలయానికి వచ్చి మహాశివరాత్రిని సుఖ సంతోషాలతో జరుపుకోవాలని చెప్పి పేరు పేరున అందరికీ తెలియజేస్తున్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమశివాయ. ఇక్కడ 35 సంవత్సరాల నుండి కష్టపడుతున్నాము. ఇక్కడ మా భీమ్నాథ్ భూమయ్య గారు అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఆయన 45 సంవత్సరాల నుండి ఇక్కడ సేవ చేస్తున్నాడు. ఆయన మాకు తీసుకొచ్చిండు. ఇక్కడ ఎంతో మంది 30 సంవత్సరాల నుండి కొంత 4-5 కలిసి చిన్నగా అభివృద్ధి చేస్తున్నాము. ఇదే విధంగా ముందుకు పోవాలని ఇక్కడ శివాలయాన్ని ఇప్పుడు అయ్యగారు చెప్పిన విధంగా శివాలయంలో కొత్త కార్యక్రమాలు చేయాలని మా కమిటీ నిర్ణయించింది. మా భూమయ్య, మా సెక్రటరీ గారు కిషన్ గారు, మా సుధాకర్ గారు, నేను పెద్ద సాయిబాబు గారు, ఇంకా అందరు ఎంతో మంది ఇక్కడ భక్తులు వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నారు. అంతే విధంగా ఇక్కడ కళ్యాణం కానీ పొద్దున్న నుంచి అభిషేకాలు కానీ అయ్యగారు చెప్పిన విధంగా అందరూ రావాలని మహిళా మండలి మహిళలు అందరు వచ్చి మాకు సహకారం చేసి మాకు అందరూ సహకారం కావాలని వాళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై శ్రీరామ్. నమః శివాయ.